నమస్కారం సిసిసి ఛానల్కు స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ పరిగెలపాటి. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ప్రతి భారతీయునిలో దేశభక్తి పెంపొందించేలా హర్ ఘర్ తిరంగా. కలెక్టర్ పి ప్రశాంతి. జిల్లాలో స్ఫూర్తి పెంపొందించేలా కార్యక్రమాల నిర్వహణ. ఈ నెల 15 నుంచి పంచపరివర్తన్ పేరట జనజాగరణ. డాక్టర్ కర్రి రామారెడ్డి. ఐక్యమత్య జీవనమే అన్ని సమస్యలకు పరిష్కారం అని విశ్లేషణ. సుమారు 700 కోట్ల టీడీఆర్ బాండ్ల అవినీతి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్రంలో నెంబర్ 1గా తీర్చిదిద్దుతాం. ఈ నెల 13, 14, 15వ తేదీల్లో ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి. బీజేపీ నేతల పిలుపు. యువ మోర్చా ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా మోటార్ సైకిల్ ర్యాలీ. పురుషోత్తమపట్నంలో వివాహిత అనుమానాస్పద మృతి. దర్యాప్తు చేస్తున్న పోలీసులు. రాజమండ్రిలో యువ మోర్చా ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా జాతీయ జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఏవి అప్పారావు రోడ్, రామాలయం సెంటర్ వద్ద నుంచి కోటిపల్లి బస్టాండ్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకులతో కలిసి ర్యాలీ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, బీజేపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు, జనసేన నాయకులు అతి సత్యనారాయణ, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ యనమల రంగారావులు హాజరయ్యారు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం స్వాతంత్ర సమరయోధుల పార్కులో ఉన్న స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశభక్తిని చాటి చెప్తూ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా యువమోర్చా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఘర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతోందని, అదేవిధంగా ఆగస్టు 13, 14, 15వ తేదీల్లో ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని, ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ విధంగా మన దేశభక్తిని పెంపొందించాలనేటువంటి ఆలోచనతో జాతీయ పతాకం ఆవిర్భావ కార్యక్రమంలో దేశభక్తిని పెంపొందించాలనేటువంటి ఆలోచనతో దేశవ్యాప్తంగా అనేక రకాల కార్యక్రమాలని ఇందులో వారు జత చేయడం జరిగింది. ఈ సందర్భంలో యువమోర్చా ప్రతి అసెంబ్లీలోనూ కూడా ఈ కార్యక్రమాన్ని చేయడం, ఈవేళ రాజమండ్రి అసెంబ్లీలో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ రాజమండ్రి అసెంబ్లీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం తీసుకురావడం ద్వారా ప్రజల్లో దేశభక్తిని పెంపొందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో దేశం అభివృద్ధి పదంలో పయనిస్తోందని, బీజేపీ యువమోర్చా సారథ్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 3 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరిలో త్రివర్ణ పతాకం యొక్క విశిష్టతను, దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను తెలుసుకునే విధంగా నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చారని, ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తిని చాటాలని కోరారు. బీజేపీ యువమోర్చా జిల్లా అధ్యక్షుడు కందికొండ రమేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అడబాల రామకృష్ణ, బేతిరెడ్డి ఆదిత్య, కురగంటి సతీష్, మరుకుర్తి కుమార్ యాదవ్, కందుకూరి మనోజ్, సతీష్ ప్రేమ్, సాజిద్, కండవల్లి సాయి, మజ్జు సాయి, సుంకరబాలు, సిద్ధాని వెంకట్, సాయి గోవింద్ తదితరులు పాల్గొన్నారు. దాని యొక్క కష్టం ఏ విధంగా ఉన్నదన్నది వాళ్ళకి తెలియచేయాలంటే ఒక కార్యక్రమం రూపంలో తీసుకెళ్తేనే ఎప్పుడైనా సరే వారికి అర్థం అవుతుంది. ఆ కార్యక్రమ రూపంలో తీసుకెళ్ళడానికి కారణమైన బీజేపీ ప్రధానమంత్రి గారైన నరేంద్ర మోడీ గారికి, ఎన్డీఏ కూటమి నాయకులుగా ఈ రాష్ట్రం నుంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్క పౌరుడు కూడా దీంట్లో భాగస్వాములు అవ్వాలని విజ్ఞప్తి చేస్తూ రేపు రాజమండ్రి సిటీ ఏదైతే పుష్కర్ ఘాట్ నుంచి ఒక ర్యాలీ చేయబోతా ఉన్నాం. ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా ర్యాలీ చేసి ఈ యొక్క బహుత్తర కార్యక్రమంలోని ఎన్డీఏ కూటమి నాయకులందరూ రాజమండ్రి సిటీ నుంచి కూడా భాగస్వాములు అవ్వాలని, దాంట్లో ఛాంబర్ వారు పాల్గొంటూ ఉన్నారు. వివిధ ఎన్జిఓస్ కూడా పాల్గొవాలని వారందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానం. స్వాతంత్ర సమరయోధుల
త్యాగాల్ని వారి జ్ఞప్తికి తెచ్చుకోవాలనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పరంగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. మరి నిన్న, ఈరోజు, రేపు కూడా అనపర్తి నియోజకవర్గంలో కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలో కూడా కార్యక్రమంలో మరి పెద్దలు వీర్రాజు గారు, అదేవిధంగా మిత్రులు శ్రీనివాస్ గారితో కలిసి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క పౌరుడు కూడా భారతదేశ సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని కాపాడడంలో ప్రముఖ పాత్ర పోషించాలని. టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి అసలు సూత్రధారిని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మీడియాతో మాట్లాడారు. టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో మాజీ మంత్రి కీలక పాత్ర పోషించినప్పటికీ తెర వెనుక అసలు కథ నడిపింది మాజీ ముఖ్యమంత్రినని పేర్కొన్నారు. సిఐడి విచారణ జరుగుతోందని, అధికారులతో సహా దీనికి బాధ్యులైన వైసీపీ వారందరికీ శిక్ష తప్పదని పేర్కొన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబం పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆనాడు శాసనమండలి వద్దని రద్దు చేస్తామని చెప్పి ఇప్పుడు బొత్స సత్యనారాయణను శాసనమండలి ఎన్నికల్లో పోటీకి ఎలా నిలబెడుతున్నారని ప్రశ్నించారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్రంలోనే నెంబర్ 1 ఆసుపత్రిగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు. ఆసుపత్రికి వచ్చేవారికి మెరుగైన వైద్యం అందేలా కృషి అందిస్తానని ఆదిరెడ్డి పేర్కొన్నారు. పూర్తిగా ప్రక్షాళన చేస్తామని, టీబీ రోగులకు మెరుగైన వైద్యం అందిస్తామని, బేబీ కిట్లు మళ్లీ ఇస్తానని చెప్పారు. నెలకో 15 రోజులకు ఒకసారి ఆసుపత్రిని సందర్శించాలనుకుంటే వారానికి ఒకసారి రమ్మని రోగులే అడుగుతున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. ఆసుపత్రి కమిటీ వేస్తామని గత ప్రభుత్వం హయాంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీని కమిటీ సమావేశానికి ఆహ్వానించేవారు కాదని తెలిపారు. సదరన్ సర్టిఫికెట్ల విషయంలో కలెక్టర్ శ్రద్ధ తీసుకుని న్యాయం చేస్తారని పేర్కొన్నారు. వారందరికీ 15,000 పెన్షన్ వచ్చేలా చూస్తానని, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రైవేట్ అంబులెన్స్ అడిగేవారి సంగతి తేల్చుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి కాసి నవీన్ కుమార్, టీడీపీ నాయకులు మరుకుర్తి రవి యాదవ్, మజ్జి రాంబాబు, కొయ్యల రమణ, కడెల్ రామకృష్ణ, కొత్తల వీరవెంకట రామకిషోర్, హరి బెనర్జీ, సలాది ఆనంద్, పోలాకి పరమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇంతకుముందు ఆసుపత్రిలో ప్రసవం అయిన తర్వాత వాళ్ళకి ఎన్టీఆర్ బేబీ కిట్స్ ఇచ్చేవాళ్ళం, వెహికల్లోనే ఇంటి దగ్గర చేరవేసేవాళ్ళం. ఇప్పుడు కిట్లు లేవు. ఆ వెహికల్స్ గతంలోనే 2014-19లో ఉన్న వెహికల్స్ ఏవైపోయినాయో తెలియదు, ఎక్కడ ఉన్నాయో తెలియదు. మా ఎంపీ ఆనాడు ఉన్న మురళీమోహన్ గారు ఎంపీ ల్యాడ్స్ తోటి ఇచ్చిన అంబులెన్స్ ఎక్కడుందో తెలియదు, అది రన్నింగ్లో ఉందో లేదో తెలియదు. వీటిని పైన కూడా మళ్ళీ చర్చించి మళ్ళా పుట్టిన పిల్లలకి బేబీ కిట్స్ ఇచ్చే కార్యక్రమం కూడా ప్రభుత్వం తీసుకుంటా ఉంది. అలాగే అంగవైకల్యం, ఈ అన్ని సమస్యలు చూసే రాజమండ్రి సిటీలో ప్రజాప్రతినిధిగా 15 రోజులకి ఇక్కడ ఉండాలి, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉంటేనే సమస్యలు మాకు తెలుస్తాయని చూసాం. 15 రోజులు ఒకసారి వస్తూ ఉంటే ఇక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు, వారంకి రండి అంటా ఉన్నారు. గత 2-3 సంవత్సరాలుగా హాస్పిటల్ కమిటీ మీద శ్రద్ధ లేదు. ఆనాడు కలెక్టర్ గారు ఏం చేశారో తెలియదు. రిజర్వేషన్ల వర్గీకరణ తీర్పు సమంజసం కాదు అని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఇటీవల అత్యున్నత న్యాయస్థానం రిజర్వేషన్ల వర్గీకరణపై ఇచ్చిన తీర్పు విచారకరమని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో రిజర్వేషన్లు ఎత్తివేసే ఆలోచనలో కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తోందని ఆరోపించారు. ఈ మేరకు ఆర్ఎస్ఎస్, బీజేపీ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని తనదైన శైలిలో చింతామోహన్ విరుచుకుపడ్డారు. భారతదేశంలో రిజర్వేషన్ల ఆవశ్యకత ఎందుకు వచ్చిందో చారిత్రాత్మక పరిణామాలను ఆయన తెలియజేశారు. సమాజంలో పేద, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తప్పనిసరిగా రిజర్వేషన్లు అవసరమని మహాత్మాగాంధీ సూచనల మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషితో రిజర్వేషన్ల అమలుకు అప్పటి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పాలన బానే ఉందని కితాబిచ్చారు. 2 నెలల్లోనే శాంతి భద్రతలు క్షీణించాయని, రాష్ట్రపతి పాలన అవసరమని విమర్శించడం సరికాదని పేర్కొన్నారు. సమయం ఉంది మిత్రమా, 2 ఏళ్లు గడువు ఇచ్చి వేచి చూడాలని సూచన చేశారు. దేశంలో 60-70 కోట్ల మంది వెనుకబడిన వర్గాలుంటే 34 మందిలో 3 ఉన్నారు వెనుకబడిన వర్గాల నుంచి జడ్జీలు. దేశంలో 20 కోట్ల మంది మైనారిటీలుంటే ఒకే ఒక వ్యక్తి జడ్జిగా ఉన్నారు. మన జడ్జీలకు పేదరికం అంటే తెలియదు, ఆకలి అంటే తెలియదు.
వీళ్ళు ఎప్పుడు ఒక్క ఎస్సీ కాలనీకి వెళ్ళి మంచినీళ్లు తాగారన్నదే దాఖలాలు లేవు ఇప్పటి వరకు. ఈ పరిస్థితుల్లో భారతదేశానికి ఉన్నటువంటి సుప్రీంకోర్టు వచ్చినటువంటి నిర్ణయాన్ని నేను ఖండిస్తున్నాను. ఇది భారతదేశ అఖండత, భారతదేశ సమైక్యత, భారతదేశ సమగ్రతను దెబ్బతీసే విధంగా, బంగ్లాదేశ్లో రిజర్వేషన్లను గుర్తు చేసే విధంగా ఈ రిజర్వేషన్ల పైన తీసుకొచ్చినటువంటి నిర్ణయాన్ని మేము సంపూర్ణంగా ఖండిస్తున్నాం. ఇది మంచిది కాదు భారతదేశానికి. ఇది ఒక విదేశీ కుట్రని కూడా తెలియజేస్తున్నాను. రక్షాబంధన్ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పంచ పరివర్తన జాగరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గోదావరి విభాగ ప్రతినిధులు, ప్రముఖ మానసిక వైద్యులు, బీసీ రాయ్ అవార్డు గ్రహీత డాక్టర్ కరి రామారెడ్డి వెల్లడించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గోదావరి విభాగ ప్రతినిధులు, మానస ఆసుపత్రి అధినేత డాక్టర్ కరి రామారెడ్డి మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, శ్రావణ పౌర్ణమి రక్షాబంధన్ పర్వదిన సందర్భంగా రక్షణ స్వయంగా ధరించడం, పరిచయస్తులందరికీ రక్ష కట్టడం ద్వారా సమాజాన్ని, దేశాన్ని, జాతిని కాపాడుకోవటమే ప్రధాన లక్ష్యమన్నారు. ఈ మేరకు సమిష్టిగా ప్రతి ఒక్కరూ సమాజంలో ఇంటింటికి వెళ్లి అందరినీ ఈ కార్యక్రమంలో స్వయంగా భాగస్వాములు చేస్తామని పేర్కొన్నారు. పంచ ప్రవర్తన అంటే సామాజిక సామరస్యత, కుటుంబ వ్యవస్థ, పర్యావరణ పరిరక్షణ, స్వదేశీ భావన, నాగరిక విలువలు తదితర అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి చైతన్యవంతమైన నూతన సమాజాన్ని తీర్చిదిద్దడమే ప్రధాన ధ్యేయమని విశ్లేషించారు. ఈ సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గోదావరి విభాగ్ పంచ పరివర్తన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గోదావరి విభాగ ప్రతినిధులు ఓలేటి సత్యనారాయణ, నిమ్మలపూడి సుబ్బరాజు, వాడ్రేవు మాణిక్యాలరావు, మోహన్ కృష్ణ, రవి, యానాపు యేసు, పల్లాల సత్యనారాయణ రెడ్డి, మురమళ్ళ శివప్రసాద్, కామేశ్వరరావు, చింతూజీ ప్రసాద్, రాంభూపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేశాన్ని నంబర్ 1 స్టేట్ లోకి తీసుకెళ్ళినప్పుడు ఉత్పత్తి బాగా పెంచుకుని అన్ని కూడా పుష్కలంగా ప్రపంచంలో ఎవరికేం కావాల్సినా కానీ మనం సప్లై చేయగలం అనే స్థితికి వచ్చినప్పుడు అసలు మనకి వైషమ్యాలు ఉండాల్సిన అవసరం లేదు. అంతవరకు కూడా 15 వర్గాల్లో ఉండేటటువంటి వాళ్ళకి సపోర్ట్ అవసరం. అది ఎలాగా ఉంటారు అందరూ. ప్రతి భారతీయుల్లో దేశభక్తి పెంపొందించేలా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలను జిల్లాలో స్ఫూర్తివంతంగా నిర్వహించుకుంటున్నామని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. స్థానిక వైజంక్షన్ నుంచి మున్సిపల్ కార్యాలయం, అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీ కార్యక్రమానికి కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే, జిల్లా అధికారులతో కలిసి జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు జాతీయ జెండాలను చేతబూని హర్ ఘర్ తిరంగా వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ, జాతీయ సమైక్యతను, సమగ్రతను కాపాడటం అందరి బాధ్యతను గుర్తు చేశారు. ఆజాదీ కా అమృత మహోత్సవాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని జిల్లాలో ఈ నెల 9 నుంచి 15 వరకు నిర్వహించుకోవడం జరుగుతోందని పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగంతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థలు, యువత భాగస్వాములు కావాలని, దేశ సమగ్రతను కాపాడే ఈ మహోన్నత కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, దేశభక్తిని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఆజాదీ కా అమృత మహోత్సవంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలోనూ మండల కేంద్రాల్లోనూ, గ్రామాల్లోనూ వాడవాడలా జాతీయ సమగ్రతను తెలిపే విధంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, జాతీయ సమైక్యతను పెంపొందించేలా దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా జెండా పండుగ నిర్వహించుకోవడం ప్రాముఖ్యతను సంతరించుకుందన్నారు. ఈ ర్యాలీలో మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్, డిఆర్డిపిడి ఎన్వివిఎస్ మూర్తి, టూరిజం ప్రాంతీయ సంచాలకులు స్వామినాయుడు, డిఈఓ వాసుదేవరావు, సెంట్రల్ డిఎస్పీ రమేష్ బాబు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ దిలీప్ కుమార్, జిల్లా స్పోర్ట్స్ అధికారి శేషగిరిరావు, ఇంటర్మీడియట్ అధికారి జివిఎల్ సుబ్రహ్మణ్యం, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలానే గవర్నమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు హర్ ఘర్ కా తిరంగా ప్రోగ్రామ్ అనేది మనం అప్పుడు January 26 వరకు చేస్తాం. ఈ ప్రోగ్రామ్ వల్ల
విషయంలో ఎస్పెషల్లీ యూత్లో పేట్రియాటిజంని మనము ఇంకొంత ఇన్స్పైర్ చేయాలని. సో వాళ్ళందరూ కూడా వారి కోసం కాకుండా సమాజం కోసం, దేశం కోసం ముందుకు రావాలి, వాళ్ళకి తోచిన సేవలు చేయాలి. అలానే స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ త్యాగాలు గుర్తించుకుంటూ వాళ్ళకి అనుచితంగా గౌరవించుకోవాలి. బెంగళూరు రోడ్డుపై ఒక బస్సు పెను బీభత్సం సృష్టించింది, పలు వాహనాలను ధ్వంసం చేసింది. ఐటీ హబ్ గా పేరు పొందిన బెంగళూరు ఎప్పుడు రద్దీగా ఉంటుంది. వీక్ డేస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బెంగళూరు రద్దీ రోడ్లో ఒక బస్సు బీభత్సం సృష్టించింది. బైక్స్ ను, కార్లను ఢీకొట్టి భయాందోళన కలిగించింది. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగలేదు, కానీ ఒక వ్యక్తి గాయాల పాలై ఆసుపత్రిలో చేరాడు. బైకులు, కార్లు డ్యామేజ్ అయ్యాయి. బస్సు అద్దం కూడా ధ్వంసమైంది. రద్దీగా ఉండే బెంగళూరులో వాల్వా బస్సు మెల్లిగా వెళ్తోంది. బస్సు ముందు కార్లు, బైకులు ఉన్నాయి. ఈ ప్రమాదంలో 4 కార్లు, 4 బైకులు ధ్వంసం కాగా ఇద్దరికి గాయాలయ్యాయి. రాజమండ్రిలో జిత్మోహన్ మిత్ర ఆర్కెస్ట్రా 54వ వార్షికోత్సవం జరిగింది. ఆర్కెస్ట్రా పితామహుడు శ్రీపాద జిత్మోహన్ మిత్ర అధ్యక్షతన 54వ వార్షికోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా డాక్టర్ కంటే వీరణ చౌదరి, విశిష్ట అతిథిగా విశ్వనాథ్, ఆత్మీయ అతిథులుగా కుంద మాస్టర్, సీతారామారావు, వట్టి గంగాకిషోర్, జగపతి, శివప్రసాద్, కృష్ణారావు, గుమ్మడి సమర్పణరావు హాజరయ్యారు. ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు వినోద్ బాబును ఘంటసాల పురస్కారంతో సత్కరించారు. ముద్రగడ యేసుబాబు జ్యోతి ప్రజలను చేయగా డాక్టర్ గిరిజాల సోమరాజనాయుడు వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో నూజుల సూరిబాబు, సిహెచ్ విశ్వనాథ్, నరసింహమూర్తి, సుకిరెడ్డి శ్రీనివాస్, ఆనంద్, అడబాల మరడయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కన్నులకి కలలు లేవు నీరు తప్ప, నువ్వంటే ప్రాణమని, నీతోనే లోకమని, నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని. मेरा जीवन कोरा कागज पूरा ही रह गया, जोली का ఇప్పటి వరకు ఎవరు జీవిత సలఫల కోసం మామూలు చేశారు. ఓకేనా చేశారు, పెళ్లికైనా అద్భుతం చేశారు. నా మ్యారేజ్ ఎలా జరిగిందో తెలియదు, కానీ ఈ రమణ గారు ఈయన కలిసి బ్యాచ్ అది అందరూ కలిసి కిషోర్ కుమార్ గారి యొక్క జీవిత సాఫల్యం పుస్తకాలం ఆనకాలంలో కానీ ఆ 54 సంవత్సరాల్లో చాలా కష్టం ఉంది. ఆ 54 సంవత్సరాలు నడపడంలో ఈ ఆర్కెస్ట్రాని పడిన కష్టం ఆయన అంత ఇంత కాదు. ఎందుకంటే ఆ 54 సంవత్సరాలు నేను దగ్గర నుండి చూసినాను కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఆర్కెస్ట్రా 1 సంవత్సరం
నడిపితేనే ఎంత కష్టం మన కాశీ గారు అడిగితే చెప్తాడు. ఆయన ఎందుకంటే ఆయన కూడా 40 సంవత్సరాల జాతీయ కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పర్యవేక్షణలో తూర్పుగోదావరి జిల్లా శాఖ ఆదిత్య మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ సంయుక్త ఆధ్వర్యంలో క్యాన్సర్పై అవగాహన సదస్సు నిర్వహించారు. క్యాన్సర్ అవగాహన సదస్సుకు జిల్లా అధ్యక్షులు బళ్ళా శ్రీనివాసరావు అధ్యక్షతన ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ కార్పొరేషన్ విశ్రాంత అధికారి, పీఎంపీ అసోసియేషన్ జిల్లా ముఖ్య సలహాదారు ఎంవీఆర్ మూర్తి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన ఎంతో అవసరమని, క్యాన్సర్కు కారణమైన ప్రస్తుత ఆహార నియమాలు, మద్యపానం, ధూమపానం, ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకాన్ని విడనాడాలని సూచించారు. పీఎంపీ సభ్యులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ క్యాన్సర్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులుగా జీవీఎస్ హాస్పిటల్ వైద్య నిపుణులు డాక్టర్ కె రామ్గోపాల్ తేజ, కళాశాల ప్రిన్సిపల్ రెహమాన్, జిల్లా కార్యదర్శి దేవానందం, కోశాధికారి చిన్ని, ప్రోగ్రాం అధికారులు నాగేశ్వరరావు, రమాదేవి, రాజమండ్రి అధ్యక్షులు రెహమాన్ ఖాన్, కోశాధికారి ప్రసాద్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఆదిత్య డిగ్రీ కాలేజీలో క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడడానికి వచ్చామండి. సో ఇందులో ప్రైమరీగా క్యాన్సర్ అవేర్నెస్ అంటే ఎలా స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఎలా చేయాలి, క్యాన్సర్ అవేర్నెస్ పిల్లల ద్వారా ఎలా క్రియేట్ చేయాలి, ఇది ఏదన్నా ముందు ప్రాబ్లం ఏదన్నా ఉందా లేదని తెలియజేసుకునేటువంటి టెస్ట్ కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి తప్పనిసరిగా ప్రజలందరూ ఈ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలనేటువంటి అవగాహన ప్రజలలో కల్పించడం కోసం స్టూడెంట్స్ ద్వారా, అలాగే గ్రామీణ వైద్యుల ద్వారా, ప్రజా సంబంధిత వ్యక్తులందరి ద్వారా కూడా అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని టౌన్స్లోనూ అన్ని విలేజెస్లోనూ కూడా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసి వరుసగా చేస్తూ వస్తున్నాం. ఈరోజు రాజమండ్రిలో ఇక్కడ నిర్వహించడం అనేది జరిగింది. విశాఖ డైనో పార్కులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది నష్టాన్ని అంచనా వేస్తున్నారు. విశాఖపట్నం ఆర్కే బీచ్లోని ఒక హోటల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రెస్టారెంట్ కమ్ రీక్రియేషన్ సెంటర్ డైనో పార్క్లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ క్రమంలోనే ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపించాయి. దాంతో స్థానికులందరూ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. యాజమాన్యం అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది యంత్రాలతో మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అధికారులు భావిస్తున్నారు. స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఉచిత మొబైల్ అన్నదాన సేవలు 1400 రోజులకు చేరాయి. స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత మొబైల్ అన్నదాన సేవలు 1400 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం ఒక అద్భుతమైన ప్రక్రియ అని, అంకిత భావంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర చరిత్రలో నిలిచిపోతుందని సూపరింటెండెంట్ ఇంజనీర్ తిలక్ కుమార్ ప్రశంసించారు. స్థానిక పుష్కర్ ఘాట్లో జరిగిన స్వర్ణాంధ్ర ఉచిత అన్నదాన శిబిరాన్ని తిలక్ కుమార్ సందర్శించి స్వయంగా పాల్గొన్నారు.
2.5 దశాబ్దాలుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రాంబాబు అందరికీ ఆదర్శంగా నిలుస్తారని పేర్కొన్నారు. నిర్వాహకులు డాక్టర్ గుబ్బల్ రాంబాబు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర సేవా సంస్థ 26 వసంతాల నిరంతర సేవా ప్రయాణంలో 4 సంవత్సరాల ఉచిత అన్నదాన సేవలో కలిగించినటువంటి సంతృప్తి ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తిలక్ కుమార్ను సత్కరించి జ్ఞాపకం అందించారు. జమాతే ఇస్లాం హిందూ నగర అధ్యక్షులు హన్సర్ అహ్మద్, స్వచ్ఛంద సేవకులు అమీర్ బాషా, సీనియర్ న్యాయవాది ఇసుకపట్ల రాంబాబు, దువ్వాడ్ రాజా, విజయ్ కుమార్, స్వర్ణాంధ్ర కార్యదర్శి గంగాధర్, మేనేజర్ హరికృష్ణ, ఇలియాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఇలా నిరంతరాయంగా కొనసాగడానికి స్వర్ణాంధ్రలో సేవలు అందిస్తున్నటువంటి స్వచ్ఛంద సేవకులు కానివ్వండి, అక్కడ పనిచేస్తున్నటువంటి గౌరవ వేతనం తీసుకున్న ఉద్యోగులు కానించి వారందరికీ కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి నగర ప్రజానికం, ప్రజాప్రతినిధులు, అలాగే అధికార అనధికార ప్రముఖులు, అలాగే ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భూసేకరణ అవకతవకలపై అధికారులకు ఫిర్యాదు చేశామని స్వతంత్ర జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బర్రె ఆనంద్ కుమార్ పేర్కొన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో స్వతంత్ర జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బర్రె ఆనంద్ కుమార్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. అన్ని ఆధారాలను ఆయా శాఖలకు పంపామని, ఇంకా అవసరమైతే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమేనా అంటూ సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం సరైన విధంగా స్పందించకపోతే తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. కొండలు, గుట్టలు, చెరువులు ఇలా దేన్ని వదలలేదని, భూగర్భ గనుల శాఖలు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని, పట్టపగలే జేసీబీలతో తవ్వి లారీలో తరలించుకుపోయి లేఅవుట్లను మెరక చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో విశాఖోటి శ్రీను, కొత్తపల్లి మహేష్ కుమార్, ఇజ్జున రాంబాబు, కందికట్ల చిన్నారావు, ఇజ్జున వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. కొండల్లో మునగాల కొండ కానీ, లేకపోతే కోటికాశ్వరం దగ్గర ఉన్న కొండ కానీ, కాటవరం దగ్గర ఉన్న కొండ కానీ, నల్లగొండ కొండ కానీ, రాఘుదేవపురం దగ్గర కొండ కానీ, చిగురుపల్లి కొండ కానీ, పురుషోత్తపట్నం దగ్గర రామచంద్రాపురం కొండ కానీ, మొత్తం కొండలన్నీ తవ్వేశారు. పోనీ తవ్వేసిన మట్టి ఏమైనా నిల స్థలాలకు కప్పెట్టారంటే అది మొత్తం వెంచర్లకు వెళ్ళిపోయిందండి, వెంచర్ డెవలప్మెంట్ కోసం. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో ఒక మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించింది. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తంపట్నంలో దారుణం చోటు చేసుకుంది. ఒక మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పురుషోత్తంపట్నం గ్రామంలోని పాత తొర్రిగడ్డ ప్రాంతంలో తెల్లవారుజామున చలనం లేకుండా ఒక స్త్రీ పడి ఉంది. దేవీపట్నం మండలం దండంగి గ్రామానికి చెందిన చాట్ల జాన్ భార్య దివ్యభారతి పిల్లలతో కలిసి కొంతకాలంగా పురుషోత్తంపట్నం గ్రామంలో పాన్ షాప్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కొంతకాలంగా ఇద్దరి మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. గతంలో భార్య ఫిర్యాదు మేరకు జాన్ జైలుకు వెళ్లొచ్చాడు. తరువాత కొంతకాలం కాపురం సజావుగా సాగింది. గత 15 రోజులుగా ఇద్దరి మధ్య వివాదం కొనసాగుతోంది. ఇద్దరు వేరువేరుగా ఉంటున్నారు. మంగళవారం ఉదయం దివ్యభారతిపై దాడి జరిగింది. అరచేతుల మీద, మెడ మీద, తలభాగంలోనూ నరికివేసినటువంటి గాయాలున్నాయి. ఆమె భర్తే దాడికి పాల్పడినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కోరుకొండ సీఐ ఆధ్వర్యంలో సీతానగరం ఇన్ఛార్జ్ ఎస్ఐ ఆనంద్ కుమార్ సిబ్బందితో కలిసి కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలానికి క్లూస్ టీం చేరుకుని విచారణ చేపట్టింది. మృతురాలికి ఒక కుమార్తె, 2 కుమారులు ఉన్నారు. జరిగిన ఘటన చూసి గ్రామంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆమె భర్త పరారులో ఉన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. సీతంపేట శాఖ గ్రంథాలయంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా దేశభక్తి గీతాలు విద్యార్థులు ఆలపించారు. స్వాతంత్ర్య సమరయోధుల చరిత్రను విద్యార్థులకు వివరించారు. కృష్ణశర్మ నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రంథాలయ ఉద్యోగులు డి రాజు, వీరలింగం, టౌన్ హై స్కూల్ ఉపాధ్యాయులు మురళీకృష్ణ, విద్యార్థులు పాల్గొన్నారు. ఆగస్టు 15 వరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. లయన్స్ క్లబ్ రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో స్థానిక గౌతమి జీవకారుణ్య సంఘంలోని వృద్ధులకు ఆసుపత్రి వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించారు. ఆపరేషన్ అవసరమైన వారిని గుర్తించి జగ్గంపేటలో వారికి ఆపరేషన్లు చేస్తారు. రీజనల్ చైర్పర్సన్ లైన్ ముదునూరు వాణిశ్రీ జ్యోతి ప్రజలను చేసి శిబిరాన్ని ప్రారంభించారు. పూర్వ గవర్నర్ గ్రంథి వెంకటేశ్వరరావు, క్లబ్ అధ్యక్షులు శ్రీరామగుప్తా, పసుమర్తి వెంకటేశ్వర్లు, పద్మావతి దంపతులు, ప్రాజెక్ట్ చైర్మన్, క్లబ్ అడ్మిన్ గ్రంథి వసంతకుమారి, క్లబ్ కార్యదర్శి వెన్నా కుమారస్వామి, క్లబ్ ట్రెజరర్ రాఘవ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి భారతీయునిలో దేశభక్తి పెంపొందించేలా హర్ ఘర్ తిరంగా. కలెక్టర్ పి ప్రశాంతి. జిల్లాలో స్ఫూర్తి పెంపొందించేలా కార్యక్రమాల నిర్వహణ. ఈ నెల 15 నుంచి పంచ పరివర్తన్ పేరట జనజాగరణ. డాక్టర్ కర్రి రామారెడ్డి. ఐక్యమత్య జీవనమే అన్ని సమస్యలకు పరిష్కారమని విశ్లేషణ. సుమారు 700 కోట్ల టీడీఆర్ బాండ్ల అవినీతి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్రంలో నెంబర్ 1గా తీర్చిదిద్దుతాం. ఈ నెల 13, 14, 15వ తేదీల్లో ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి. బీజేపీ నేతల పిలుపు. యువ మోర్చా ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా మోటార్ సైకిల్ ర్యాలీ. పురుషోత్తమపట్నంలో వివాహిత అనుమానాస్పద మృతి. దర్యాప్తు చేస్తున్న పోలీసులు. రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.